తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇది కుటుంబ వ్యవహారమని, కుటుంబంలో గొడవలు వస్తూ పోతూ ఉంటాయన్నారు. కొలికపూడితో తనకు ఎలాంటి గ్యాప్ లేదంటున్న ఎంపీ కేశినేని శివనాథ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే శ్రీనివాసరావు వ్యవహారం పార్టీకి తలనొప్పిగా పడుతుంది. ఈ వ్యవహారం స్పందించింది కూడా మనతో పాటు కూడా ఎంపీ కేశినేని శ్రీనివాస్ సార్, చెప్పండి సార్, ప్రధానంగా తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు వ్యవహారం పార్టీకి తలనొప్పిగా దీని మీద ఎలా స్పందిస్తారు? ముందు ఇవాళ మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ముందుగా ఇవాళ పండగ వాతావరణం నెలకొని ఉంది. ఇవాళ రాజకీయాలు అనవసరం, ఏదన్నా ఉంటే సమస్యలు ఉంటే మా కుటుంబంలో అధిష్టానం చూసుకుంటుంది. పార్టీకి ఇప్పుడు ఆయనకి మొత్తం వివరాలు సేకరించారు. నెక్స్ట్ పార్టీ ఎలాంటి అంటే మీరు కుటుంబం అని చెప్పారు, మీరు కూడా ఇందాక ఎలా వివరిస్తారు? పార్టీ అంతా కూడా అక్కడ ఉన్న వాటిలన్నిటిని చూసి ఏ విధంగా సర్దుబాటు చేయాలో ఆ విధంగా సర్దుబాటు చేస్తుంది. అంటే ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడికి బాధ్యత అప్పగించాలని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారికో ఎవరైతే అధిష్టానానికి బాధ్యతలు అప్పచెప్పారో అధిష్టానం ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు చూస్తున్నారు. తప్పకుండా మీకు అతను గ్యాప్ ఎందుకు? నాకేం గ్యాప్ లేదు. కరూరు కొలికపూడి శ్రీనివాస వ్యవహారం పార్టీ చూసుకుంటని చెప్పేసి కూడా ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఏదైతుందో అచ్చెన్నాయుడికి బాధ్యత అప్పగించాలని చెప్పి సమాచారం. అయితే కుటుంబ నేపథ్యంలో కుటుంబ వ్యవహారం పార్టీ లాంటిది, కుటుంబంలో కొన్ని వివాదాలు వస్తుంటే వాటిని సమస్యపోతాయని చెప్పేసి కూడా ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నారు. ఇప్పుడు మన మోహన్తో శ్రీనివాస్, టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి.